భారతదేశంలో అసలు పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? రాష్ట్రపతిదా లేక ప్రధానమంత్రిదా? ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది కదా. రండి, ఈరోజు ఈ మొత్తం పవర్ స్ట్రక్చర్ వెనకున్న చిక్కుముడిని విప్పుదాం. అసలు భారత ప్రధాని పాత్రేంటి, వాళ్ల పవర్సేంటి అన్నీ సింపుల్గా తెలుసుకుందాం. అసలు ఇండియాను నడిపేదెవరు? పత్రాల మీద కనిపించే అధికారానికి, నిజంగా దేశాన్ని నడిపించే శక్తికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఆ గ్యాప్ని ఇప్పుడు మనం ఫిల్ చేద్దాం. విచిత్రంగా అనిపించినా మన దేశానికి ఇద్దరు అధిపతులు ఉన్నారన్నమాట. ఒకరు మన రాష్ట్రపతి. ఈయనేమో రాజ్యాంగపరంగా దేశానికి పెద్ద, అంటే కాన్స్టిట్యూషనల్ హెడ్. ఇక రెండో వ్యక్తి ప్రధానమంత్రి. ఈయనేమో ప్రభుత్వానికి అసలైన అధిపతి, అంటే రియల్ హెడ్. దీని అర్థమేంటంటే రోజువారీ పాలన, దేశ భవిష్యత్తును మార్చే కీలకమైన నిర్ణయాలు, ఇవన్నీ తీసుకునే పవర్ ప్రధాని చేతిలోనే ఉంటుంది. సో మన మొదటి సెక్షన్ అధికార చిక్కుముడి. అసలు ఈ వాస్తవాధిపతి అనే కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకుందాం. ఈ తేడా తెలిస్తేనే మన పార్లమెంటరీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ తేడాని చెప్పడానికి ఓ పర్ఫెక్ట్ పదం ఉంది. అదేంటంటే డీ ఫ్యాక్టో హెడ్. లాటిన్లో దీని అర్థం వాస్తవంలో అని. అంటే పేరుకేమో ఒకరు హెడ్గా ఉంటారు, కాని తెర వెనుక నుండి అసలు పవర్ అంతా నడిపించేది మరొకరు. మరి మన దేశంలో ఆ డీఫాక్టో హెడ్ ఎవరు? ఇంకెవరు, మన ప్రధానమంత్రే. సరే, ప్రధాని ఎంత పవర్ఫుల్ అనేది మనకర్థమైంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్ అధికారపీఠం వైపు. అసలు ఒక వ్యక్తి ప్రధానమంత్రి ఎలా అవుతారు, ఆ పదవికి వాళ్లను ఎవరు ఎలా ఎన్నుకుంటారో, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ప్రధాని నియామకం అనేది సింపుల్గా ఒక రూల్ ప్రకారం జరిగిపోదు. ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 75 లాంటి నిబంధనలు, కొన్ని దశాబ్దాలుగా ఫాలో అవుతున్న రాజకీయ సంప్రదాయాలు, వీటి రెండింటి కలయిక అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రాసెస్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. లోక్సభ ఎలక్షన్స్లో ఏ పార్టీకి గాని లేదా కొన్ని పార్టీల కూటమికి గాని మెజారిటీ వస్తుందో వాళ్ల లీడర్ని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా అపాయింట్ చేస్తారు. ఇదేదో సూచన కాదు, చాలా బలమైన రాజకీయ సంప్రదాయం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ప్రధానిగా అపాయింట్ అయ్యే వ్యక్తి ఆ టైంలో పార్లమెంట్ మెంబర్ కాకపోయినా పర్లేదు, కానీ 6 నెలల్లోగా ఏదో ఒక సభకు ఎన్నికవ్వాల్సిందే. ఇదో రూల్. ఓకే, పదవిలోకి వచ్చేశారు. ఇక మన మూడో సెక్షన్ ప్రధానమంత్రి టూల్ కిట్. దేశాన్ని పాలించడానికి ప్రధాని చేతిలో కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఉంటాయి. వాటిలో అత్యంత కీలకమైన 5 పవర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ టూల్స్ మామూలైనవి కావు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మినిస్టర్కి ఏ డిపార్ట్మెంట్ ఇవ్వాలి అనేది కంప్లీట్గా ప్రధాని చేతిలోనే ఉంటుంది. అంతేకాదు, లోక్సభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లమని రాష్ట్రపతికి సలహా ఇచ్చే పవర్ కూడా ఉంది. ఇక ప్రభుత్వ నిర్ణయాలన్నీ తీసుకునే క్యాబినెట్ మీటింగ్స్కి అధ్యక్షత వహించేది, ఎజెండాని సెట్ చేసేది కూడా వారే. ఈ పవర్స్ అన్ని కలిసి ప్రధానిని ప్రభుత్వంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్గా నిలబెడతాయి. సరే, ప్రధాని ఒక్కరే ఈ పనులన్నీ చేయలేరు గదా. వాళ్లకు హెల్ప్ చేయడానికి ఒక పెద్ద టీముంటుంది. అదే మంత్రిమండలి. ఇప్పుడు మన 4వ సెక్షన్ అంతర్గత బృందం. ఈ మంత్రిమండలిలో ఎవరుంటారు, వాళ్ల రోల్స్ ఏంటో చూద్దాం. ఈ మంత్రిమండలిని ఒక పిరమిడ్లా ఊహించుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అందరికంటే పైన ఉంటారు క్యాబినెట్ మంత్రులు. వీళ్లే దేశరక్షణ, ఆర్థికం, హోం లాంటి పెద్ద పెద్ద శాఖలకి ఇన్ఛార్జులు. నెక్స్ట్ లెవెల్లో ఉంటారు మినిస్టర్స్ ఆఫ్ స్టేట్, అంటే రాష్ట్రమంత్రులు. వీళ్లు కొన్నిసార్లు ఇండిపెండెంట్గా పనిచేస్తారు లేదా క్యాబినెట్ మంత్రుల కింద పనిచేస్తారు. ఇక పిరమిడ్లో కింద ఉండేది డెప్యూటీ మంత్రులు. వీళ్లు సీనియర్ మినిస్టర్స్కి అసిస్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన తేడా ఉంది, అందరూ గమనించాలి. మంత్రిమండలి అంటే ఈ 3 కేటగిరీల మంత్రులు కలిపిన ఒక పెద్ద గ్రూప్. కానీ అసలు పవర్ సెంటర్, నిజమైన డెసిషన్స్ తీసుకునేది మాత్రం ఒక చిన్న కోర్ టీం. అదే క్యాబినెట్. అంటే కేవలం టాప్ లెవెల్ సీనియర్ మంత్రులు మాత్రమే. దేశాన్ని నడిపే కీలకమైన నిర్ణయాలన్నీ ఈ చిన్న గ్రూప్లోనే తీసుకుంటారు. మరి ఈ మంత్రిమండలిని ఎంత పెద్దగానైనా ఏర్పాటు చేయొచ్చా? లేదు, దానికొక లిమిట్ ఉంది. 91వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే, మంత్రుల సంఖ్య లోక్సభ టోటల్ స్ట్రెంత్లో 15% మించకూడదు. ఎందుకంటే అనవసరంగా జంబో క్యాబినెట్లను ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని వృధా చెయ్యకుండా ఉండటానికి ఈ రూల్ పెట్టారు. ఇంత పవర్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉండాలి కదా. లేకపోతే ఆ పవర్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే మన 5వ సెక్షన్ అధికార నియంత్రణ.
అంటే ఆట నియమాలు. ప్రధానిని, వాళ్ల ప్రభుత్వాన్ని అకౌంటబుల్గా ఉంచే ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కంట్రోల్ సిస్టంలో అతి ముఖ్యమైనది రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(3). అది చాలా సింపుల్గా ఏం చెప్తుందంటే, మంత్రిమండలి మొత్తం సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహించాలి అని. దీన్నే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. మన పార్లమెంటరీ సిస్టంకి ఇదే గుండెకాయ లాంటిది. ప్రాక్టికల్గా దీని అర్థమేంటంటే, స్విమ్ టుగెదర్ ఆర్ సింక్ టుగెదర్ అంటే అందరూ కలిసే ఈదుతారు లేదా కలిసే మునిగిపోతారు. క్యాబినెట్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మంత్రులందరూ పబ్లిక్గా సపోర్ట్ చేయాలి. ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్లు రాజీనామా చేయాలి. ఇక ఫైనల్గా లోక్సభ ప్రభుత్వంలో నమ్మకం కోల్పోయి అవిశ్వాస తీర్మానాన్ని పాస్ చేసిందంటే ఇక అంతే సంగతులు. ప్రధానితో సహా మొత్తం ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే. సరే, బావుంది. కానీ ఒక ఇంపార్టెంట్ ఓటింగ్ టైంలో ప్రధాని తన పార్టీ ఎంపీల సపోర్ట్ని ఎలా గ్యారంటీ చేసుకోగలరు? అందరూ పార్టీ చెప్పినట్టే ఓటు వేస్తారని నమ్మకమేంటి? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ చట్టం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. 52వ రాజ్యాంగ సవరణతో దీన్ని తీసుకొచ్చారు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే పార్టీ డిసిప్లిన్ని కాపాడటం, ప్రభుత్వాలకు స్థిరత్వమివ్వటం. సింపుల్గా చెప్పాలంటే ఈ చట్టం ఏం చెప్తోంది? పార్టీ లైన్ దాటొద్దు, పార్టీ విప్ జారీ చేస్తే దానికి వ్యతిరేకంగా ఓటు వేయొద్దు. అలా చేస్తే మీ ఎంపీ పదవి పోతుంది. దీనివల్ల ఎంపీలు పార్టీకి కట్టుబడి ఉండాల్సి వస్తోంది. అయితే ఒకే ఒక మినహాయింపు ఉంది. ఒక పార్టీలో 3/2 మంది ఎంపీలు కలిసి వేరే పార్టీలో విలీనమైతే వాళ్లమీద అనర్హత వేటు పడదు. సో ఫైనల్గా ఈ చట్టం పార్లమెంట్లో ప్రధాని చేతిని బలంగా చేస్తోంది, గవర్నమెంట్కి స్టెబిలిటీ ఇస్తుంది. సో చూశాం కదా, భారత ప్రధాని పదవి అనేది చాలా చాలా శక్తివంతమైనది. కాని ఆ అధికారం, రాజ్యాంగ నియమాలు, రాజకీయ సంప్రదాయాలు, పార్టీ కంట్రోల్, ఈ 3 పిల్లర్స్ మీద ఆధారపడి ఉన్న ఒక డెలికేట్ బ్యాలెన్స్. మరి ఈ బ్యాలెన్స్ మన డెమోక్రసీకి అసలైన బలమా లేక కొన్నిసార్లు బలహీనతా? ఆలోచించాల్సిన విషయమే.